వారిని మెట్టినింటి వారిని. ఇందులో చిత్రం ఏమిటంటే పెళ్లి కానంత వరకు తండ్రిది అగ్రస్థానం. తండ్రి పరమ పూజనీయుడు. పెళ్ళైన తరువాత కూడా తండ్రి పూజనీయుడు, అది నిస్సందేహం. కానీ ఒక్కసారి ఆడదానికి పెళ్ళైపోతే కోడలు వచ్చిన తరువాత పరవశించిపోయేవాడెవరు అంటేట మామగారట. మామగారు అంత ఆనందపడిపోతాట నా కోడలు అని. ఎక్కడో పుట్టిన పిల్ల, ఎవరింట్లోనో పుట్టింది. ఆ తండ్రి ఎంత ప్రేమతో పెంచుకున్నాడో, ఆ తండ్రికి ఎంత బెంగో ఆ పిల్ల మీద. ఆమె సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎన్ని నమస్కారాలు చేస్తాడో. ఆయన కూతురు ఇంటి పేరు మార్చుకుందా, గోత్రం వదిలిపెట్టేసిందా, తన తల్లిదండ్రులను వదిలేసిందా, తోబుట్టువులను వదిలేసిందా, స్నేహితుల్ని వదిలేసిందా, నా కొడుకుని నమ్ముకుని వాడి చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చేసిందా, వాడి